హైకోర్టు ఇచ్చిన స్టేకి సిద్దిపేట జిల్లా బీసీసీఎల్ పక్షాన ఇవాళ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని కులగణన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా బీసీసీఎల్ స్టేట్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణన కార్యక్రమం అనేది 94,000 మంది ఎన్యూమరేటర్లను అపాయింట్ చేసి కులగణన చేయడం జరిగింది. అది కూడా ఏదో ఆషామాషిగా చేసిన కులగణన కాదు. ప్రతి ఇంటింటికి స్టిక్కర్ అంటేసి ప్రతి ఇంటింట్లో అభ్యర్థుల ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్గా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అంతా పొందుపరిచి ఇవాళ మేము కులగణన చేసి బీసీలు ఎందరున్నారో అని చెప్పి లెక్కేయడం జరిగింది. ఆ లెక్కలో 56.6% బీసీలు ఉన్నారు అని చెప్పి తేలడం జరిగింది. దాని ప్రకారము న్యాయపరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగాల అవకాశాలకు కానీ మన వెనుకబడిన బీసీలకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. ఇవాళ దానికి అనుకూలంగా అన్ని పార్టీల వాళ్ళు మేము దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి పెడుతున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పంగానే అయ్యో మా బీసీ బిడ్డలు ఏడ ముందుకైతారో మా బీసీ బిడ్డలకి ఏడ టికెట్లు వచ్చి గెలుస్తారో అని చెప్పి అక్కసుతోని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ హైకోర్టులో కేసు వేయించి ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం కానీ బీసీ మా వెనుకబడిన వర్గాల దగ్గర నోటుకొచ్చిన